హలో అంటే ఈడికి వచ్చి కట్ చేయాలా? నేను చూడలేదు. అవునా? ఏం తీయాలా? రండి రండినా రండినా నడిస్తామే నడిస్తామే సైడ్ రండి అందరూ. జై పైకి ఎత్తండి. పొలంనేరు శాసనసభ్యులైన నేను పొలంనేరు పురపాలక సంఘం యొక్క ఎక్స్ అఫిషియో సభ్యులైనందున శాసనం ద్వారా స్థాపితమైన
భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉన్నాననియు భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి గౌరవ కౌన్సిల్ సభ్యులు అధికారులు బయట వెయిట్ చేస్తున్నట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు గారు గారు ఇప్పుడే ప్రవేశించిన కార్యక్రమం దయచేసి అందరూ కూడా బయటకు వెళ్ళండి. అలాగే ఇప్పుడు సన్మాన కార్యక్రమం దయచేసి శాసనసభ్యులకు సన్మాన కార్యక్రమం తదుపరి పుష్పగుచ్చంతో వారికి సన్మాన కార్యక్రమం తదుపరి ప్రతి వార్డు సభ్యులైనటువంటి శ్రీ గోవింద గారు గౌరవ శాసనసభ్యుల వారికి సన్మాన కార్యక్రమం పాత రోజులు గుర్తొస్తుంది. శ్రీ శ్యామ్ గారు అదేవిధంగా సల్మాన్ గాంధీ గారు అదేవిధంగా రమేష్ రెడ్డి గారు శాంతా రమేష్ గారు హేమంత్ గారు పూర్ణిమ హేమంత్ గారు శ్రీ సునీత నాగరాజు గారు కుమార్ గారు శ్రీమతి సునీత నాగరాజు గారు శ్రీమతి సునీత నాగరాజు గారు శ్రీమతి మురళి గారు
గౌరవ కౌన్సిలర్లు, అధికారులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా మన మున్సిపాలిటీలో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకొని మున్సిపల్లో కౌన్సిల్లో మీతో కూడా సభ్యుడిగా కలిసి ఈ యొక్క మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో ఈ పలమనేరు మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పైన తప్పనిసరిగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఈ కౌన్సిల్ కొత్తగా కానీ గతంలో కూడా ఈ కౌన్సిల్లో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ హాల్లో కూడా పనిచేసేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యపై కావచ్చు, ఈ సీజనల్ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్లో వస్తాయో వాటిపైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అంటే మొదటిసారి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో కొన్ని ఆగిపోయాయో వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా నా వంతు సహాయ సహకారం అందరికీ కూడా చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అధికారులు ఈ సమయంలో అటు శానిటేషన్ పైన అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పైన కొంత అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రిగా రావాలా మన పలమనేరుకి, మన పలమనేరు ఎంతో డెవలప్ చేయాలని మేము కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటాం. పలమనేరు శాసనసభ్యులుగా ఎన్నికైన గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారికి ఘనంగా ఆహ్వానం పలకడం జరిగింది. అన్న, మీకు పలమనేరు సమస్యలపైన మీకు చాలా అవగాహన ఉంది. గత ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, పలమనేరు పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది మీకు తెలుసు. మీ సహాయ సహకారాలతో పలమనేరు మున్సిపాలిటీకి మీరు మరిన్ని నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధిపై మీరు మీ పేరుని నిలబెట్టుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా ఈ అభివృద్ధి పదంలో పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ ఎప్పుడు కూడా మీ వెన్నటి నడుస్తామని, మీతో సహకరిస్తామని, మా సహాయ సహకారాలు కూడా మీరు తీసుకొని మీ అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని కౌన్సిల్ అందరి తరఫున మేమందరూ కూడా కోరుకుంటాం. ఈరోజు మన పలమనేరు మున్సిపాలిటీలో గౌరవనీయులు పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి మా పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీరు గతంలో పలమనేరుకి ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నప్పుడు పలమనేరు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్న. మీ హయాంలోనే పలమనేరులో ప్రతి వీధిలో రోడ్లు కానీ, ముఖ్యంగా కాలేజీ డ్రైన్స్ కానీ, కాలువలు కానీ ఎన్నో నిర్మించడం జరిగిందన్న. అది ఈసారి కూడా గతంలో అయితే కొన్ని వర్కులు నిలిచిపోయాయన్నా, ఈసారి మీ ఆధ్వర్యంలో ఆ వర్కులన్నీ కూడా మళ్ళా మనం పునఃప్రారంభించి పలమనేరులో గతంలో ఎలాగైతే అభివృద్ధి జరిగిందో దానికి ఇంకా రెట్టింపు మీ సహాయ సహకారంతో రెట్టింపు అభివృద్ధి చేసుకోవాలని మా పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్నా. థ్యాంక్ యూ. ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనము. అదేవిధంగా ఇంతకుముందు అన్నగారే మనం అడగకముందే చెప్పారు, శానిటేషన్ అయితేనేమి, వాటర్ సమస్యలపైన అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ వహించి మున్సిపాలిటీ వాళ్ళు అన్నగారు చెప్పినట్లు ప్రత్యేక శ్రద్ధ వహించి మీరు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ప్రతి వార్డులో ఇప్పుడు వాటర్ సమస్య ఉంది, ఆ వాటర్ సమస్య ఏమీ లేకుండా చేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అన్నకు మరొకసారి ధన్యవాదాలు. కొన్ని చోట్ల వచ్చి రోడ్స్ డ్రైనేజెస్ అయితే ఇష్యూస్ ఉన్నాయినా, అవంతా కంప్లీట్ చేయాలనేసి కోరుకుంటాము. థ్యాంక్ యూ.
ఉండడానికి ఆస్కారం ఉంది. టోటల్ స్టేజ్ ఇష్యూ ఉంది. ఇది ఇన్ఫెక్షన్ డిసీజ్ కాకపోయినా కూడా ఒకరింటికి డయేరియా వచ్చిందంటే టోటల్ ఇళ్లలో వాళ్ళంతా కూడా డయేరియాలో బాధపడతా ఉన్నారు ఈ రోజు. ఇది నేను కళ్ళారా చూశాను. కాబట్టి దీనిపైన ఏమైనా స్పెషల్ డ్రైవ్ తీసుకున్నారా? మీ స్పెషల్ డ్రైవ్ తీసుకుంటే మా సచివాలయ సిబ్బందిలో ఉండే ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ మీ కోఆపరేషన్ ఇస్తారు. మీ స్పెషల్ డ్రైవ్ తీసుకోండి. మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము దాని గురించి చర్య తీసుకొని దాని టోటల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ గా మనం చేస్తే బాగుంటుంది అనేసి నా యొక్క విన్నపం మా ఎమ్మెల్యే గారికి. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా మనము అమలు చేయాలి. అదేవిధంగా శానిటేషన్ కంట్రోల్ మెజర్స్ కూడా మనం అన్ని చోట్ల కూడా అమలు చేయాలి. సేఫ్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లీకేజెస్ లేకుండా అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాటర్ క్లోరినేషన్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ రెగ్యులర్గా చేయాలి. ఆ తర్వాత ఎక్కడైతే మనకి శానిటేషన్ సరిగ్గా లేదో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా శానిటేషన్ కంట్రోల్ అంటే పరిశుభ్రమైనటువంటి పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఏఎన్ఎం ఆశాలు హౌస్ టు హౌస్ విజిట్ చేస్తారు. ఎవరికైనా కడుపు నొప్పి కానీ వాంతులు విరేచనాలుంటే వాళ్ళకి వెంటనే ప్రథమ చికిత్స అందిస్తారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎవరికైనా అవసరమైతే మనం అందజేస్తాము. అదేవిధంగా ఖచ్చితంగా మనకి ఓపీ తీసేటప్పుడు ఓపీలో పేషెంట్స్ అన్నా ఉంటే ఖచ్చితంగా జనరల్గా 1-2 వస్తుంటాయి. అలా కాకుండా ఎక్కువ వస్తే మనము జిల్లా అధికారులకు తెలియజేస్తాము. అదేవిధంగా మనము ముఖ్యంగా ఆలోచించాల్సింది నీళ్లు బాగా కాచి వడగట్టి చల్లార్చి తాగడం వల్ల చాలా వరకు మనం అరికట్టవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే అన్హెల్తీ ఫుడ్ అంటే మనం ఎక్కడన్నా ఫంక్షన్స్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, విహారయాత్రలు వెళ్ళేటప్పుడు కూడా ఆహారం కలుషితం జరిగితే కూడా అందు నుంచి కూడా మన డైరియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్వచ్ఛమైన ఆహారం, పరిశుభ్రమైన ఆహారం తీసుకునే విధంగా మనము పూర్తి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్య నియమాలు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కంట్రోల్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక కోఆర్డినేషన్తో మనం పనిచేసుకుని పోయినట్లయితే మనం డయేరియాని అరికట్టవచ్చు. సో ఇక మీద డైరెక్ట్ సచివాలయం కావచ్చు, ఇక మున్సిపల్ ఆఫీస్కి సంప్రదించి మనము డైరెక్ట్గా హౌస్ టు హౌస్ సర్వే చేయడము, తర్వాత ఓఆర్ఎస్ అందజేయడము, డైరెక్షన్ నమోదైతే వాళ్ళకి చీట్స్ అందించడము చేసే ప్రయత్నం పూర్తిగా చేస్తాం. ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టమని చెప్పి కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ మన ఏఎన్ఎంస్ శానిటరీ సెక్రటరీస్తో 55 రకాల 50 ఉంది సార్. చూడంతా కూడా ప్రాసెస్ చేస్తూ ఎప్పటికప్పుడు మన కౌన్సిలర్ ఎప్పుడైనా ఆ లోడము అవి చేసేయడం ఏమన్నా అధికంగా ఛాన్స్ లేదులే. లోడేదంతా అయిపోయింది. ఎందుకంటే దొరికేది కూడా లేదు. లోడేదంతా క్లీన్గా లోడ్ వేసినారు, చెత్తాలు కూడా లేవు. ఇంకా ఆ పరిస్థితి రాదు, జరగదు. ఎమ్మెల్యే గారికి, కౌన్సిల్ సభ్యులకు, చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. ఇన్కమ్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే డైలీ బేసిస్ మీద క్లియర్ చేస్తున్నాం. పెండింగ్ అయితే ఏం లేవు. ఇవి నిన్నటి రోజు వచ్చినవి కూడా పూర్తి చేసినాము, నైట్ కంప్లీట్ చేసినాము. ఇది కాకుండా గవర్నమెంట్ నుంచి సర్వే చేసిన తర్వాత 2918 సర్టిఫికేట్లు కూడా ఈ వీక్లోనే క్లియర్ చేసినాము. కాబట్టి ఈ రోజు పూర్తవుతాయి. ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల 1-2 ఎక్కడ నిలిచిపోయచ్చు, కానీ అట్లా డైరెక్ట్ నోటీస్ తీసుకొని వస్తే చెక్ చేసి క్లియర్ చేపిస్తారు. డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు నాకు నంబర్ ఇవ్వండి. స్పెసిఫిక్ గా ఏముందో చెప్పు, ఇచ్చేస్తాడు. రైట్, థ్యాంక్ యూ. ఉండే స్టాఫ్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో మీకు తెలియక 2-3 తప్పులు చేశారు. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి. ప్రతి గవర్నమెంట్ ప్రతి మార్చిలో వడ్డీ మాఫీ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు. స్టేట్ మొత్తం ఇస్తా ఉన్నారు. పదమూడులో మాత్రం కాదు కూడా. ఏదైతే ట్యాక్స్ పెండింగ్ ఉందో, దేనికైతే వడ్డీ పడిందో ఆ వడ్డీ మాఫీకి ప్రతి గవర్నమెంట్ మార్చిలో ఎగ్జెంప్షన్ ఇస్తా ఉన్నారు. అది ఎక్కడ 2014 నుంచి ఇస్తానే ఉంది. టోటల్ అది స్టేట్ పాలసీలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ వస్తా ఉంది. మనం అవేర్నెస్ చేస్తా ఉన్నాం. కానీ మీరు ఏం చేశారు? 2019లో వడ్డీ మాఫీ అయిందని ఏం చేశారు? నోటీస్ ఇష్యూ చేశారు.
కస్టమర్కి ఏ అసెస్మెంట్లు ఉన్నాయో వాళ్ళు నోటీస్ ఇష్యూ చేస్తారు. సెకండ్ థింగ్, మనం బడ్జెట్లో టెలిఫోన్ ఛార్జెస్ 1000 రూపాయలే పెట్టుకోండి. మీరు బడ్జెట్ కాపీ మీ దగ్గర ఉంటుందో లేదు అందుకే తెచ్చాలి. టెలిఫోన్ ఛార్జెస్ కేవలం 1000 రూపాయలు పెట్టుకున్నారు. కానీ మీరు ఏం చేశారు, ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పంపించారు. ఇప్పటికి 3 times ఫోన్ కాల్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క అసెస్మెంట్ ఒక్కొక్క ఫోన్ సిబ్బంది ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకుంటే బాధ్యత మీది. వర్క్ చేయించుకోవాలా. అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ గారు ఉన్నారు. కనీసం మున్సిపల్ స్టాఫ్ హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తే అటెండెన్స్ చేసేది లేదు. ఆ అటెండెన్స్ రిజిస్టర్ మేనేజర్ టేబుల్ దొరికిపోతుంది. ఎవరైనా వచ్చేనారంటే ఎందుకు వచ్చినాడు లేట్ కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మేనేజర్కి ఇస్తారా ఇక్కడ ఉండే స్టాఫ్. అదే సచివాలయంలో అటెండెన్స్ రిజిస్టర్ ఎవరైనా మీకు వచ్చి సబ్మిట్ చేస్తారా? ఒక శాలరీ ఎప్పుడు మాత్రమే వచ్చి సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, అసలు ఒక్కొక్క ఎంప్లాయీ వారానికి తర్వాత వచ్చి ఒకేసారి సంతకం పెడతా ఉంటారు సార్ ఆ సచివాలయంలో. వీళ్ళు కనీసం ఎంక్వైరీ చేసింటే అటెండెన్స్ రిజిస్టర్ ఎందుకు మీకు తీసుకురావద్దు? ఈవినింగ్ వచ్చి ఈ అటెండెన్స్ రిజిస్టర్ ఎట్లా? ఇప్పుడు చిన్న ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉండే అటెండెన్స్ రిజిస్టర్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ దానికి మేనేజర్ అంటే డబ్బులు కట్టితే కదా ఆల్రెడీ డిపాజిట్ కట్టి మనకు కనెక్షన్ తీసుకోవాలంటే 5:30కే స్టార్ట్ చేస్తా ఉన్నారు మేడం. 5:30కి స్టార్ట్ చేస్తా ఉన్నారు. రాత్రి 12 గంట వరకు కూడా జరుగుతుంది మేడం. అలాగే మార్కెట్ కమిటీ ఉంది. మార్కెట్ కమిటీలో కూడా మేడం తెల్లారితో నుంచి స్టార్ట్ చేశారు. ఆ టైం జరుగుతుంది. ఒక్కసారి ఈ గంజాయి మీద చాలా ఇష్యూ జరుగుతుంది. గాంధీనగర్ శ్మశానంలో అయితే విపరీతంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా కానీ మేము శ్మశానానికి ఒక కమిటీ వేసుకున్నాము. కమిటీ ద్వారా అన్ని చేస్తున్నాము. కానీ వీళ్ళని నియంత్రించడంలో చాలా వరకు మేము ట్రై చేస్తున్నాం. కానీ చాలా వరకు గలాటలు జరుగుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆడపై కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా కానీ వీళ్ళ ఇష్యూ వల్ల చాలా ఇష్యూ అవుతుంది. వాళ్ళు చేసుకుంటా ఉన్నప్పుడు వీళ్ళు తాగేసి అడుచుకోవడాలు కొట్టుకోవడాలు జరుగుతూ ఉంది. దయచేసి దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టండి పోలీస్ డిపార్ట్మెంట్కి. గత 4-5 మున్సిపల్ మీటింగ్లో కూడా నేను ఇదే చెప్తున్నాను. ఈ గాంధీనగర్ శ్మశానంలో అయితే చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. మీరు స్పెషల్ డ్రైవ్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. గోడలు దుక్కి వెళ్ళిపోతూ ఉంటారు మేడం వాళ్ళు. ఎటువైపు కాబట్టి ఆ గోడల హైట్ తక్కువగా ఉంది. అక్కడ సౌండ్ చేసుకుంటూ వెళ్ళే దానివల్ల ఏమవుతుందంటే ఓపెన్ చేస్తుంది. ముందర గోడ పడిపోయింది. సౌండ్ చేస్తూ వచ్చే దానివల్ల ఏమవుతుంది, అందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ మీరు వేరే ఒక హాఫ్ అన్ అవర్ కదా మళ్ళీ వచ్చేస్తున్నారు. దయచేసి కంటిన్యూగా 10 రోజులు దాని మీద దృష్టి పెడితే అక్కడ ఆ యాక్టివిటీస్ని గంజాయిని పూర్తిగా అరికట్టచ్చు. తాగుబోతులు కూడా అక్కడ లేకుండా అక్కడ మార్కెట్ లేకుండా అరికట్టచ్చు మేడం. ఎందుకంటే చనిపోయినప్పుడు వచ్చేవాళ్ళు చాలా బాధలో ఉంటారు. అక్కడ కూడా ఇలాంటి ఇష్యూలు జరుగుతూ ఉంటాయంటే ఒకసారి మన మనసు కూడా ఎంత బాధ అవుతుందో ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరితగా చాలా వీలైనంత ఫాస్ట్గా దీన్ని చర్య తీసుకొని గౌరవనీయులు మన ఎమ్మెల్యే అమరన్న గారి దృష్టికి కూడా ఇప్పుడు తీసుకొస్తున్నా. దయచేసి మీరు కూడా దీన్ని చూసుకొని చాలా ఫాస్ట్గా దీని మీద చర్య తీసుకోవాల్సింది మిమ్మల్ని కోరుతా ఉన్నాం. రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేసు పంచాయతీలో దొరికిందని అయితే రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఇమీడియట్గా డైలెక్టెడ్ కానీ లేదా ఇన్స్పెక్టర్ నెంబర్ కానీ ఎస్ఐ గారి నెంబర్ కానీ మార్చి చేయండి. త్వరితగతిన రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. మేడం అక్కడ మేము ఒక వాచ్మెన్ పెట్టాం మేడం. ఒక నిమిషం చెప్తే మీకు ఊర్లో అనుకుంటే గంజాయి పట్టుకునేది ఎంతసేపు పడుతుంది? సీరియస్గా పోటీ నేను డిస్కషన్ అవుతూ మీ దగ్గర నుంచి నేను సమాధానం వినలేదు. కాకపోతే టేక్ ఇట్ సీరియస్ చెప్పండి. మీ సీఏకో మీ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తాన్ని కూడా వచ్చినాడు కదా, చెప్పండి. మీరు అనుకుంటే ఎంతసేపు పడుతుంది కరెక్ట్గా సాయంత్రం లోపల మొత్తం కూడా డైరెక్ట్గా చేయొచ్చు. సీరియస్గా తీసుకో. నా సమాధానం కౌన్సిల్కి చెప్తే ఊరికే చెప్పేసి వెళ్ళిపోయేదానికి పనికి వస్తుందే కానీ గ్రౌండ్లో మీరు చెప్పిన సమాధానం కరెక్ట్ కాదు. టేక్ ఇట్ సీరియస్. ఖచ్చితంగా కూడా దీనిపైన యాక్షన్ తీసుకో.